పార్టీ ఆఫీసులు కూల్చడానిక ప్రజలు అధికారం ఇచ్చిందని జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ ఉండగా కూల్చే అధికారం లేదన్నారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి అనుమతి ఉందా అని అడిగారు. టీడీపీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించాలని అన్నారు. కరకట్ట మీద ఉన్న ఏ బిల్డింగ్కి అనుమతి లేదన్నారు. రూల్ ఆఫ్ లాని టీడీపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత ప్రమాదకరమో 2029 ఎన్నికల్లో తెలుస్తుందని జడ శ్రవణ్ హెచ్చరించారు. పోనీ మీ పార్టీ ఆఫీసులకి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? మీ మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చి కట్టారా? ఒకవేళ పర్మిషన్ ఉంటే టీడీపీ అధికారిక ప్రతినిధి ఎవరినైనా చూపించమనంటే పర్మిషన్ కాపీ. మీరు కట్టుకున్న ఏ బిల్డింగ్కి అయినా పర్మిషన్ ఉందా? పార్టీ కార్యాలయాలకి మీరు కట్టినటువంటి ఇప్పుడు ఈ కరకట్ట మీద ఉన్నటువంటి ఇక్కడ నుంచి మంతెన సత్యనారాయణ దాకా రాజు ఆ బిల్డింగ్ వరకు మొదలు పెట్టుకుంటే ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు. మేము కూడా దాని మీద కేసు ఫైల్ చేస్తాం, నో డౌట్. ఏదైతే మీరు ఇప్పుడు పడగొట్టారో పార్టీ కార్యాలయాలు, మేము కూడా కరకట్ట మీద ఉన్నటువంటి బిల్డింగులు దేనికి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ కూడా ఇరిగేషన్ ల్యాండ్లో అన్ని బిల్డింగులు కట్టారు, వాటన్నిటిని కూడా డిమాలిష్ చేయండి అని మేము కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయబోతున్నాం. మన అచ్చెన్నాయుడు పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్ళండి, ఎంఆర్ఓ మీకు ఏదైనా చేస్తానన్నాడు. అది ఎంత తప్పుడు స్టేట్మెంటో మీకు ఇప్పుడు అర్థం కాదు, 2029లో అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు కదా అని మిమ్మల్ని ఎప్పటికీ నెత్తిన పెట్టుకుంటారని మాత్రం అనుకోమాకండి. వాళ్ళకి మిమ్మల్ని ఎలా నెత్తిన పెట్టుకోవాలో తెలుసు, అవసరమైనప్పుడు ఎలా కింద పడేయాలో కూడా అంతకంటే ప్రజలకు ఎక్కువ తెలుసు.